హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ గ్రూప్‌ని అప్లై చేసేటప్పుడు క్రియేట్ అకౌంట్ అయినా, లాగిన్ అయ్యేటప్పుడు ఏందంటే అందరికి ఆధార్ ఓటీపీ రావట్లేదని నిన్నటి వరకు ఆ ఇష్యూ ఉండేది. ఈరోజు కూడా ఆ ఇష్యూ క్లియర్ కాలేదు గానీ, ఆ ఇష్యూ కాకుండా కొత్త ఇష్యూ వస్తుంది. సో, నేను కూడా మీలాగానే ట్రై చేసిన. ట్రై చేయడం కాదు, చాలా వెతికిన, చూసిన, వాళ్ళ కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకి మెయిల్ పెట్టినా, అయినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో, ఇన్ని చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఆల్సో నేను మరోసారి అప్లై చేయనీకి ట్రై చేస్తే ఏమొస్తుందంటే జస్ట్ జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసిన. క్లిక్ చేసినప్పుడు పాత ప్రాబ్లమ్ రావట్లేదు. చూడండి ఇప్పుడు కొత్తగా వస్తుంది. అప్లికేషన్ ఐడీ నాట్ కాన్ఫిగర్డ్. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా ఇంకో ప్రాబ్లమ్ వచ్చిందంటే అది గుడ్ సైన్. ఎందుకంటే వాళ్ళు కనీసం రిజాల్వ్ చేయనీకి ట్రై చేస్తున్నారు కాబట్టి అది గుడ్ సైన్. మనకు 20 సెకండ్ వరకు టైం ఉన్నది. 20 సెకండ్ వరకు టైం ఉన్నదంటే ఇంకా 11 డేస్ టైం ఉన్నది. మీరు ఫస్ట్ టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఈ 11 డేస్ మీరు జస్ట్ ఏందంటే మీరు టెన్షన్ పడకుండా నేను వీడియో చేస్తా. ఎప్పుడైతే అప్డేట్ వస్తదో అప్పుడు వీడియో చేస్తా. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే ఇది అప్లై చేయలేదు మైండ్‌లో పెట్టుకోకుండా ఫస్ట్ మీరు ప్రిపేర్ కండి. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ అయితుంది. మీకు అర్థమైతలేదు. దీనికోసం ఆలోచించుకుంటే మీకు టైం వేస్ట్ అయితుంది. ఏం చేయాలంటే ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవుతాను. మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్‌గా ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేసేస్తా. అప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? అప్పటి వరకు మీరు ఏం చేయాలి? ప్రిపేర్ కాండి. ఎందుకు చెప్పండి ఇప్పుడు ఇది అప్లై అయితలేదని టైం వేస్ట్ చేసుకుంటే ఎందుకు చెప్పు? అది అప్లై అయ్యే టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. ఇప్పుడు ఒకవేళ అప్లై కాలేదనుకో మీకు ఒక్కరికే అయితలేదా? మొత్తం ఇండియా మొత్తంలో ఎవ్వనికి అయితలేదు. ఎందుకు భయపడతారు? టెన్షన్ ఎందుకు పడతారు? ఏం పడకండి అవసరం లేదు. మీకు ఒక్కనికే ఉందని మీరు భయపడాలి. ఇండియా మొత్తంలో ఎవ్వనికి అయితలేదు కదా! నాకు టెన్షన్ ఎందుకు చెప్పు? సో, నువ్వు టెన్షన్ పడకు. జస్ట్ ప్రిపేర్ అవుతూ ఉండు. సరే మీ ప్రిపరేషన్ సోర్సెస్ ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలవదు గానీ మన మన యూట్యూబ్‌ల అంటే మన ఛానల్‌ల మీకు ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా మీరు కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితే నేను ఆటోమేటిక్‌గా దాని మీద వీడియో చేస్తా. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ తోటి మీకు ఎట్లా ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే అట్లా ఎక్స్‌ప్లనేషన్ చేసి క్లియర్‌గా పెడతా. ఓకేనా? ఏ కాన్సెప్ట్ అయినా మీరు జస్ట్ కామెంట్ పెట్టండి. ఫస్ట్ థింగ్ ఏందంటే టైమ్ వేస్ట్ చేయకండి అసలు. ఎందుకంటే టైం మళ్ళా రాదు. టైమ్ వేస్ట్ అస్సలే చేయకండి. మాక్సిమం ప్రిపేర్ అవ్వనీకి పెట్టండి టైము. ఈ అప్లై సెకండరీ. ఎందుకంటే ఇంకా 11 డేస్ టైం ఉన్నది. ఇప్పుడే అయిపోతలేదు కాబట్టి సెకండరీ. సో, మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఇది రాంగానే వీడియో చేసేస్తా. అప్పటి వరకు మీరు జస్ట్ చదువుకోండి. ఓకేనా? టైమ్ వేస్ట్ చేయకండి. చదువుకోండి. కొత్త ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి మీరు అది సాల్వ్ చేస్తున్నారు. రేపటి వరకన్నా అట్లా టైం పడతది కొంచెం. ఒకవేళ టైం కాలేదనుకో వాళ్ళు డేట్ ఎక్స్‌టెండ్ చేస్తారు. సో, టెన్షన్ తీసుకోకండి మీరసలు. ఓకేనా? ఇప్పుడు కాకపోతే తర్వాతైనా అప్లై చేసుకోవచ్చు. ఓ 2, 3 రోజుల తర్వాతైనా అప్లై చేసుకోవచ్చు గానీ, ఈ 2, 3 రోజులలో మీకు ఒక టాపిక్ అయిపోద్ది చదువుకుంటే. సో, అందుకే ఫస్ట్ చదువుకోండి. ఓకేనా? టైమ్ వేస్ట్ చేయకండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆ కాన్సెప్ట్ మీద వీడియో చేస్తా క్లియర్‌గా. నేను కూడా ప్రిపేర్ అయితున్నా. నేను ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయితున్నా కాబట్టి మీరు ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ పెట్టండి. నేను ఆ కాన్సెప్ట్ మీద క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ఆల్రెడీ మన ఛానెల్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు చెక్ చేయండి ఒకసారి. సరేనా? నేను మీకు కాన్సెప్ట్ కావాలంటే కాన్సెప్ట్ మీకు సెపరేట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మీరు జస్ట్ కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో కావాలన్నా మీకు చేసి పెడతా. ఓకేనా? ఏ కాన్సెప్ట్ కావాలన్నా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తోని చేసి పెడతా. ఓకేనా? టెన్షన్ పడకండి ఫస్ట్. మీరు టెన్షన్ పడొద్దనే నేను చెప్తున్నా ఇదంతా. టెన్షన్ పడకండి. ఫస్ట్ చదువుకోండి. టైమ్ వేస్ట్ చేయకండి అస్సలే. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్.